ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి, సిగపట్లకు దిగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది ఖమ్మం జిల్లా. ఆంధ్ర పార్టీలన్నీ దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసి రాజకీయం చేస్తున్నాయి. కలిసి ర్యాలీ చేయడమే కాదు, ఒకే వేదికను పంచుకున్నాయి. ఇదెక్కడి వింతంటారా? అమాత్యుడి ప్రచారంలో ఆ రాజకీయమే నడుస్తోంది. మరి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా రోడ్ షోలు జరుగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన ప్రచార ర్యాలీలో ఎజెండాలు పక్కన పెట్టి అన్ని జెండాలు ఒక్కటయ్యాయి. పోటాపోటీగా ఉండే స్లోగన్స్ కాస్త కోరస్గా మారిపోయాయి. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ జెండాలు కాసేపు తలుక్కున మెరిస్తే, సత్తుపల్లిలో మాత్రం ఆంధ్ర పార్టీలన్నీ ఒకే వేదికపై కనిపించాయి. ఒకే ర్యాలీలో కలిసి ముందుకు సాగాయి. ఆంధ్రాకు సరిహద్దున ఉండే నియోజకవర్గంలో కనిపించింది అరుదైన దృశ్యం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన వర్సెస్ వైసీపీ పార్టీలు తిరుపతి లడ్డూపై బాహాబాహికి దిగుతున్నాయి. ఏకంగా పార్టీ అగ్రనేతలే మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు కురిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంత సీరియస్గా పాలిటిక్స్ సాగుతున్నాయి. అయితే అవేం పట్టనట్లు తెలంగాణలో, ముఖ్యంగా సత్తుపల్లిలో ర్యాలీ సాగింది. సత్తుపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయ్యి నాయకత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మంత్రి పొంగులేటి సందేశం కాంగ్రెస్కే కాదు, అందరికీ, 3 పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి పొంగులేటి. అదే రకంగా తెలుగుదేశం తమ్ముళ్ళు, వైఎస్ఆర్సీపీ తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపు కోసం ఆర్నిశలు కష్టపడుతున్నందుకు జనసేన మిత్రులు కూడా అందరూ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నందుకు మీ సీనన్నగా వారందరికీ శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వినారుగా, అంతా మనోళ్లే అన్నట్లుంది సత్తుపల్లి రాజకీయం. భౌగోళికంగా తెలంగాణలో భాగమైన సత్తుపల్లిలో ఆంధ్ర మూలాలే ఉంటాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేవారి కంటే ఆంధ్రాకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి స్థిరపడిన వారే సత్తుపల్లిలో ఎక్కువగా ఉంటారు. ఆ బంధంతోనేనేమో సత్తుపల్లిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ర్యాలీలో టీడీపీ, వైసీపీ, జనసేన జెండాలు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ జెండాలతో పాటు ఈ 3 పార్టీల జెండాలు రెపరెపలాడడంతో వాహ్ క్యా సీన్ హై అనుకున్నారు చూసిన వారంతా. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 3 పార్టీలతో ఎలాంటి అనుబంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి టీడీపీ మద్దతు ఇచ్చిన జెండాలు మాత్రం ఎప్పుడూ కలవడం లేదు. అయితే మున్సిపల్ ప్రచార ర్యాలీలో ఆంధ్రాలో నిరంతరం కొట్టుకుంటున్న టీడీపీ, వైసీపీ ఇక్కడ కలిసి పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రాలో కొట్టుకుందాం రా అంటుంటే సత్తుపల్లిలో మాత్రం కలిసుందాం రా అంటున్నాయి పార్టీలు. మరదే రాజకీయం అంటే.